ఇది ఇలా మన దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బతుకమ్మ సంబరాలకు వచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి నమస్కారం. మీరందరికీ కూడా తెలుసు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం మన హైదరాబాద్ నగరం. కాబట్టి తెలంగాణ బిడ్డలు హైదరాబాద్ లో ఉన్నటువంటి అందరూ కూడా కలిసి ఆడుకునేటువంటి అమ్మవారిని కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ. కాబట్టి ఇది రేపు ప్రభుత్వం అనౌన్స్ చేసింది, కానీ చాలా మంది కూడా సెంటిమెంట్ ఉంటుంది. ఇది అమ్మవారిని గౌరమ్మను మనం మంగళవారం బయటికి తీసుకురాం, అంతే కదా. సో ఈ రోజే సోమవారం నాడే మనం దేవాలయం కూడా పెట్టుకున్నాం. కాబట్టి మీరు అందరూ వచ్చినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవరెవరు సెలెక్ట్ చేశారో మా పద్మక్క అండ్ కళ్యాణి గారు ఇద్దరు కలిసి ఈ జడ్జిలు సెలెక్ట్ చేశారు. మా పద్మక్క కళ్యాణి గారు ఇద్దరు సెలెక్ట్ చేశారు. ఎందుకంటే మళ్ళా ఎవరైనా జెంట్స్ మగవాళ్ళు విఐపీలతో ప్రైజ్ చూపిస్తారు. పద్మగారు ఎందుకంటే ఇది ఆడవాళ్ళ ప్రోగ్రాం కాబట్టి పద్మగారు డిసైడ్ చేసింది కాబట్టి ఆమె ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటాను. మా దగ్గర గొప్ప కల్చర్, గొప్ప సంస్కృతి దేశం లెక్కలేంది. పూలకు పూజ చేసే కల్చర్ ఒక తెలంగాణలో ఉంటుంది. మనం ఈ బతుకమ్మని అందరూ కూడా ఒక అమ్మవారుగా భావించి ఇవి అయితే కూడా పద్మగారు ఏ విధంగా అయితే డిసైడ్ చేసిందో మీరంతా కూడా అందుకే భావించకుండా ఆమె కొద్దిగా చిన్న పొరపాట్లు అవి ఉన్నా కూడా సర్దిద్దుకోవాలి. ఇదంతా కూడా ఏదో టెంపుల్ దగ్గర రెడ్డి బ్రదర్స్, ప్రకాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు దాతలు ముందుకు వచ్చినందుకు మనం ఈ కార్యక్రమాన్ని సారీ డిస్ట్రిబ్యూషన్ చేయగలుగుతున్నాం. దయచేసి టెంపుల్ నుంచి కూడా మనం ఎక్కడ కూడా ఇది ఎందుకంటే కమర్షియల్ ప్రోగ్రామ్ కాదు కాబట్టి మీరు ఎవరు కూడా పద్మగారు తీసుకున్న నిర్ణయాలు ఎక్కడ కూడా తప్పపట్టకుండా ఆమె తీసుకున్న నిర్ణయాలు మీరందరూ కూడా ఏకీభావించి తీసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు పద్మగారు ఆ పేర్లు డిసైడ్ చేసి చెప్తారు. పద్మగారు గారు చెప్పిన పేర్లు ప్రకాష్ రెడ్డి గారు, మా బాలకృష్ణ గౌడ్ గారు, రాములు గారు, నాగేష్ గారు చేతిలో డిస్ట్రిబ్యూషన్ చేయబడతారని చెప్పి చేస్తాను. థ్యాంక్ యూ. మహిళలందరికీ నమస్కారం అండి. నా నమస్కారం. ఈరోజు ఇంత గొప్పగా చేసుకుంటున్నామంటే అసలు ఈ బతుకమ్మ ఎలా పుట్టిందో మనకు తెలియదు, కానీ అందరం కలిసి పండగ చేసుకుంటున్నాం. ఇందులో ఎక్కువగా మాట్లాడుకోలే. మన సాంప్రదాయం ఏంటిది? హిందూ సాంప్రదాయం లేవగానే స్నానం చేయటం, ఒక దీపం పెట్టడం. కాబట్టి ఆ విధంగా బతుకమ్మ పండుగ సాంప్రదాయం ఏంటి, దాంట్లో బతుకమ్మని ఎలా పేరుస్తారు, ఎన్ని పేరుస్తారు అనేది ఇంకొకటి కలర్. ఇందులో కలర్స్ కూడా ఎలా సెలెక్ట్ చేసి పెట్టారనే సెలెక్ట్ చేశాను. కావున ఎవరికైనా ప్రైజ్ రాలేదని అన్యదా భావించండి. అందరూ భక్తితో తీసుకొచ్చారు, కానీ ఎవరో ఒకరికే కదా ఉంటుంది ప్రైజ్. కాబట్టి అలా ఇస్తున్నాను కాబట్టి నన్ను ఎవ్వరూ తప్పుగా భావించద్దు. ఇందులో సెలెక్ట్ చేసిన దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వర్ష. బాగా క్లాస్ కొట్టండి గట్టిగా వర్ష గారికి. వర్ష గారు ముందుకు రావాలి. గట్టిగా వినిపించట్లేదు. గారికి మొదటి బహుమతిగా పద్మగారు ప్రకటించారు. దీన్ని ప్రకాష్ రెడ్డి గారు, బాలకిషన్ గారు వీళ్ళందరూ కూడా చేతులతో ప్రకటించారు. అయితే 2, 3 కూడా చెప్పండి. సెకండ్ ప్రైజ్ ఎవరికో చెప్పండి. శోభ. శోభ ఎక్కడ? ఎస్పీ నివాస్ నుంచి శోభ గారండి. ఇందులో ఓకే రండి. ఇందులో ఎవరికి ఇవ్వాలా? హలో. థర్డ్ ప్రైజ్ 3 ఉన్నారండి. ఫస్ట్ పేరు వచ్చి స్వాతి. సుమా. స్వాతి. సుమా ఎక్కడి నుంచి అమ్మా? సెకండ్ ప్రైజ్. సెకండ్ కూడా 2 ప్రైజ్ గెలుస్తున్నారు. ఇంకొకటి వాసవి. వాసవి మా తోట ఆర్కేడ్ అపార్ట్మెంట్ నుంచి థర్డ్ ప్రైజ్ తెచ్చుకున్నారు. ఎదురు అపార్ట్మెంట్ లో వాళ్ళే వచ్చారు, కానీ వేరే వేరే కనుక అన్ని బాగున్నాయి. ఇందులో ఏది మేము సెలెక్ట్ చేయాలో చేసుకోలేక ఇలా చేసాము. చాలా అందంగా ఉన్నాయి, కలర్ఫుల్ గా ఉన్నాయి. శ్రమపడి చేసినందుకు అందరికీ నా కృతజ్ఞతలు.
ఇంకా మిగతా వాళ్ళకు కూడా కంప్లైంట్ ప్రైజెస్ ఉంటాయి.